ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పొద్దున్నే లేషినా. ఎందుకంటే ఈరోజు 12 గంటల షిఫ్ట్ ఉందనమాట మనకి. లాన్‌లో ఏదో సౌండ్స్ వస్తున్నాయని చూస్తే గుండు గ్రాస్ కట్ చేస్తుండనమాట. పనిలో పని మా ఇంటి ముందు కూడా గ్రాస్ కట్ చేయండి అంకుల్ అంటే, "అది మీ పర్సనల్ లాన్ అమ్మా. మీరు వేరే వాళ్ళని పిలిపించుకొని చేపించుకోవాలి" అని చెప్పిండు. ఎంత క్యూట్‌గా అడిగినా చేయకపోయేసరికి నాలో నేనే సర్దుకున్నా ఇంకా. అంకుల్‌తో ముచ్చటేసినంత సేపు ఏమనిపియలే. తర్వాత గుర్తొచ్చింది. ఓహ్! ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది కదా అని. సో, గబగబా వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ ఎందుకు అంటే ఈజీగా తక్కువ టైంలో అయిపోయేది మనకి ఎగ్ ఫ్రైయే గదా! సో, ఎగ్ ఫ్రై చేసుకుందాం అని జెప్పి ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఒక పక్క రైస్ ఉడుకుతుంది. అన్ని ఎగ్స్ నీకొక్కదానికేనా అంటే నాకొక్కదానికే గాయ్స్. నేను 3 టైమ్స్ అదే కర్రీ తింటా ఇంకా. కర్రీ అయ్యే గ్యాప్‌లో ఇంకా ఫ్రెష్ అయిదామని జెప్పి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయితున్నా. అండ్ యూనిఫార్మ్ మస్ట్ అండ్ షుడ్ గాబట్టి యూనిఫార్మ్ గూడా చేంజ్ చేసేసుకున్నా. ఈ మధ్య ఫుల్ హెయిర్ ఫాల్ అయితుంది గాయ్స్. మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. ఇంకా మాయిశ్చరైజర్ పెట్టుకొని, లిప్ బామ్ పెట్టుకొని రెడీ అయిపోయినా షిఫ్ట్‌కి. నేను రెడీ అయ్యి ఎళ్తుంటే నాకొక పిలుపు వినిపించింది. "ఏంటి నన్ను మర్చిపోయావా" అని. అదే బ్రో నా పొట్ట. ఆకలైతుందని చూస్తే బ్రేక్‌ఫాస్ట్ ఏం లేకుండే. ఇంకా ఫ్రోజన్ పరాటాస్ తీసుకొని ఓవెన్‌లో పెట్టుకున్నా. ఈ పరాటాస్ వేడిగా అయ్యే గ్యాప్‌లో నేను అన్నం కలిపేసుకొని బాక్స్ గూడా పెట్టుకున్నా లంచ్ కోసము. ఈ గ్యాప్‌లో మన పరాటాస్ గూడా అయిపోయినాయన్నమాట. సో, టైం లేదని చెప్పి తొందరగా తినేసి షిఫ్ట్‌కైతే స్టార్ట్ అయిపోయినా. ఈరోజు ఎందుకో చాలా విండ్ ఉంది బయట. ఈ విండ్‌కి నేను ఎగిరిపోతానేమో అని మా తమ్ముడితో అంటే, "నీ బాధకి ఈ విండ్ ఎగరకపోతే చాలు" అని అంటున్నాడు. మీ తమ్ముళ్ళు గూడా అంతేనా? కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.